ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం. మన చుట్టూ అనేక వింతలున్నాయి, ముఖ్యంగా ప్రకృతిలో జంతువులు. అయితే మన శాస్త్ర సాంకేతికత ఆహ్లాదకరమైన, ఆశ్చర్యకరమైన పరిశోధనలు చేసి ప్రకృతి రూపురేఖలను మార్చేస్తుంది. అలా ఈ రోజుల్లో మనిషి శక్తి ద్వారా సృష్టించబడిన హైబ్రిడ్ జంతువుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి రెండు వేర్వేరు జాతుల కలయిక ద్వారా పుట్టిన జంతువులు. వీటి రూపం, లక్షణాలు, ప్రవర్తన అన్నీ మనసును ఆకట్టుకునేవిగా, ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి జంతువుల గురించి వినుంటారు, కానీ పూర్తిగా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుండరు. అందుకే ఈరోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. అందులో ముందుగా లైగర్. ఈ జంతువు గురించి మీరు వినే ఉంటారు. సింహం మరియు పులి కలయిక ద్వారా రూపొందించబడిన జంతువు. మనకు సింహం అంటే రాజసం, పులి అంటే శక్తి గుర్తుకొస్తాయి. అయితే ఈ రెంటి కలయికతో ఏర్పడిన లైగర్ ప్రకృతి మరియు శాస్త్రం కలయికకు అద్భుతమైన ఉదాహరణ. లైగర్ అనేది పురుష సింహం మరియు ఆడపులి మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా పుట్టిన జంతువు. ఈ జంతువు ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లి జాతికి చెందిన జంతువుగా పేరుగాంచింది. లైగర్ను చూస్తే సింహానికి ఉన్న భారీ శరీరాకారం, పులికి ఉన్న చారల సౌందర్యం కలిసినట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా అడవుల్లో కనిపించదు. అది మన శాస్త్రవేత్తల ప్రయోగశాల ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. లైగర్ను జూలో ఉంచడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు వీటిని చూడాలనుకుంటున్నారు. హెర్క్యులిస్ ప్రపంచంలోనే అతిపెద్ద లైగర్. దాదాపుగా 418 కిలోల బరువుతో రికార్డ్ బ్రేక్ చేసింది. లైగర్ కేవలం ఒక హైబ్రిడ్ మాత్రమే కాదు, ఇది మానవ విజ్ఞానానికి అద్దం పడుతుంది. ఇది సింహానికి ఉన్న గొప్పతనాన్ని, పులికి ఉన్న సాహసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక రెండవది సవానా క్యాట్. పిల్లి మరియు సర్వాల్ జత. పిల్లి ప్రేమికులకు ఈ జాతి నిజంగా ప్రత్యేకమైంది. సవానా క్యాట్ అనేది సాధారణంగా ఇంట్లో పెంచుకునే పిల్లి. దీనికి ఆఫ్రికన్ సల్వా అనే జాతికి చెందిన పిల్లికి మధ్య క్రాస్ బ్రీడింగ్ ద్వారా రూపొందించడంలో నాయకత్వ లక్షణాలను కూడా ప్రదర్శిస్తాయి. ఇవి కుటుంబాలకు అనువైన జంతువుగా మాత్రమే కాకుండా రక్షణ కుక్కగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ జాతి ప్రకృతి మరియు శాస్త్రం మధ్య సృష్టి సామర్థ్యానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఐదవది బెల్జియన్ బ్లూ బుల్. మాంసం పరిశ్రమలో విప్లవాత్మకమైన జాతి ఇది. 19వ శతాబ్దంలో బెల్జియన్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఈ జాతిని రూపొందించారు. ఈ బుల్ శరీరంలో పెద్ద కండరాలు ఉండడం ద్వారా అధిక మాంసం ఉత్పత్తి చేయబడుతుంది. బెల్జియన్ బ్లూ బుల్ శరీరం విపరీతంగా కసరత్తు చేసిన వ్యక్తిని తలపిస్తుంది. వీటిని ప్రధానంగా మాంసం ఉత్పత్తికి ఉపయోగిస్తారు. వీటి సృష్టి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. నెంబర్ 6 ఫెదర్లెస్ చికెన్. వేడి ప్రాంతాలకు పరిష్కారం ఈ ఫెదర్లెస్ చికెన్. వేడి ప్రాంతాల్లో చికెన్ పెంచడం ఒక పెద్ద సమస్య. అందుకే ఫెదర్లెస్ చికెన్ ఈ సమస్యకు పరిష్కారంగా మారింది. ఈ జాతి వేడి వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది, సులభంగా పెరుగుతుంది. రెక్కలు లేనందున శరీరంలో శక్తి వినియోగం తగ్గుతుంది. దీన్ని వేడి ప్రాంతాల్లోనూ ఉత్పత్తి చేయొచ్చు. అది కేవలం ఒక శాస్త్ర విజయం మాత్రమే. ఇది భవిష్యత్తులో ఆహార భద్రతకు కీలకమైన జాతిగా కూడా భావించబడుతోంది. నెంబర్ 7 జాగ్ లయనర్. లెపర్డ్ మరియు లయన్ జాతి కలయిక జాగ్ లయనర్. ఇది ఒక బ్రీడ్ మాత్రమే కాకుండా ఒక ప్రేమ కథకు కూడా ప్రతీకగా చెప్పొచ్చు. లెపర్డ్ మరియు లయన్ జాతుల కలయికల వల్ల ఏర్పడిన జాతి ఇది. ప్రకృతి యొక్క అసాధారణ కలయికకు జాగ్ లయనర్కి లెపర్డ్ చరిత్ర, లయన్ బలమైన శరీరం కలిగిన లక్షణాలున్నాయి. ఇది ప్రకృతి పరిమితులను శాస్త్రం ఎలా అధిగమిస్తుందో చూపిస్తుంది. నెంబర్ 8 బిఫెలో. మాంసం కోసం ప్రత్యేకమైన బ్రీడ్ బిఫెలో అనేది డొమెస్టికేటెడ్ ఎద్దుకి అమెరికన్ బైసన్కి క్రాస్ బ్రీడింగ్ ద్వారా రూపొందించబడింది. ఈ జాతి అధిక మాంసం ఉత్పత్తి సామర్థ్యంతో ప్రసిద్ధికెక్కింది. బీఫెలో బలమైన శరీరంతో, అధిక ఉత్పత్తి సామర్థ్యంతో మాంసం పరిశ్రమలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ఇది కేవలం ఒక ఆర్థిక వనరుగా మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి శాస్త్రం అందించిన గొప్ప అవకాశం కూడా అనిపిస్తోంది. నెంబర్ 9 సూపర్ బాల్ పైథాన్. వింత సర్పం. సర్పాల ప్రపంచంలో ప్రత్యేకంగా ఉండే సూపర్ బాల్ పైథాన్ 2 వేర్వేరు పైథాన్ జాతుల క్రాస్ బ్రీడింగ్ ద్వారా రూపొందించబడింది. ఈ పైథాన్ రంగులు, ఆకారం చూడ్డానికి విశేషంగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా కనిపించేవి, కానీ ఇప్పుడు చాలామంది ఈ సర్పాలను ప్రత్యేకంగా పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నంబర్ 10 హిని. మనిషి తన పనుల కోసం గాడిద మరియు గుర్రం మిశ్రమంగా ఉత్పత్తి చేసిన జాతి. హిని అనేది గాడిద మరియు గుర్రం కలయికతో రూపొందించబడిన హైబ్రిడ్ జాతి. ఈ రెండు జంతువుల శక్తి, సహనాన్ని కలిపిన లక్షణాలను కలిగి ఉంటుంది. హిని అంటే గుర్రానికి ఉన్న వేగంతో పాటు గాడిదకు ఉన్న బలమైన శ్రమ సామర్థ్యం కలయికతో రూపొందింది. ఇది ప్రధానంగా వ్యవసాయ, రవాణా అవసరాలను తీరుస్తోంది. చివరిగా లైగర్ లాంటి రాజసంతో ప్రారంభించి గోల్డెన్ డూడుల్ల లాంటి కుటుంబ స్నేహపూర్వక జాతుల వరకు ఈ హైబ్రిడ్ జంతువులు ప్రకృతి యొక్క గొప్పతనాన్ని, మన విజ్ఞాన శాస్త్రపు అద్భుత శక్తిని ప్రతిబింబిస్తాయి.
ఈ జంతువుల సృష్టి మానవాళి తెలివికి ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా ప్రకృతికి కూడా ఉపయోగకరం. మరోవైపు ఈ క్రాస్ బ్రీడింగ్ ప్రక్రియ కృత్రిమ పరిమితులను దాటి మన అవసరాలకు అనుగుణంగా కొత్త జీవులను రూపొందించుకోవడంలో సహాయపడుతోంది.